జాతర ముందు రోజే మా ఇంట్లో అంబిలి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. గంగమ్మ తల్లి ప్రసాదమైన అంబిలి ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని మా అమ్మ ముందు రోజు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. జాతర రోజు మొదట ఇంట్లో దేవుడికి ప్రసాదం పెట్టి మొక్కుకుంటాం. ప్రతి సంవత్సరం అంబిలిని తలపై ఎత్తుకొని మా ఇంటి నుండి గిరింపేట గంగమ్మ తల్లి సన్నిధి వరకు కాలినడకన వెళ్తాం. బలవడానికి సిద్ధంగా ఉన్న మేక గిరింపేట గంగమ్మ తల్లి. years వెనక్కి గంగమ్మ తల్లి తిరుపతి దగ్గరలో ఉన్న అవలి అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిందట. ఆమెను పార్వతీదేవి యొక్క అవతారంగా, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చెల్లిగా భక్తులు నమ్ముతారు. అప్పట్లో పల్లెగాడు అనే ఒక రూరల్ ఉండేవాడట. అతను ప్రజల్ని, ఎస్పెషల్లీ అమ్మాయిలను చాలా ఇబ్బందులు పెట్టేవాడట. గంగమ్మ తల్లికి ఉన్న దైవ శక్తుల గురించి తెలుసుకుని ఆ పల్లెగాడు భయపడి దాంకొని తిరిగేవాడట. అప్పుడు గంగమ్మ తల్లి ప్రజలను రక్షించడానికి వివిధ వేషాలు వేసుకుని వెతికి చివరికి పల్లెగాడిని చంపేసింది. ఆ విజయాన్ని గుర్తిస్తూ ఇప్పటికీ గంగమ్మ తల్లి జాతరను ఎంతో భక్తి మరియు గ్రాండ్గా జరుపుకుంటారు. బ్యాక్ టు 2026. గంగమ్మ జాతర ఒక ప్లేస్లో కాదు, చిత్తూరులో చాలా ఏరియాస్లో జరుగుతుంది. మా అమ్మ అడిగారని మేమందరం కలిసి ఆ గంగమ్మను దర్శించుకోవడానికి స్టార్ట్ అయ్యాము. వచ్చాడు ఫస్ట్ స్టాప్ కొంగారెడ్డిపల్లి గంగమ్మ తల్లి. నెక్స్ట్ స్టాప్ ముర్కంబట్టు. మమ్మీకి తెలుసు అన్నావు మళ్ళీ. In the streets of Murkambat. ముర్కంబట్టు గంగమ్మ జాతర వైబ్స్. ముర్కంబట్టు గంగమ్మ. హాయ్. అగ్రహారం జాతర సెలబ్రేషన్స్. అగ్రహారం గంగమ్మ. చివరగా మెయిన్ చిత్తూరు నడివీధి గంగమ్మ తల్లి దగ్గరికి చేరింది. మేము అక్కడికి చేరేసరికి టైం ఆల్మోస్ట్ నైట్ 12:30 అయింది. అప్పటికే చాలా షాప్స్ క్లోజ్ కూడా అయిపోయాయి. కానీ గంగమ్మ తల్లి దర్శనం కోసం మాత్రం భక్తుల రష్ తగ్గలేదు. అర్ధరాత్రి అయినా కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఆ భక్తి మరియు సందడి చూస్తే గంగమ్మ తల్లి మీద వాళ్ళకి ఉన్న నమ్మకం అర్థమవుతుంది. నడివీధి గంగమ్మ, బజార్ స్ట్రీట్, చిత్తూరు. ఎండ్ ఆఫ్ డే 1. శరవణపురం గంగ జాతర శుభాకాంక్షలు. గంగమ్మ జాతర డే 2కి వెల్కమ్. ఈరోజు ప్రతి గంగమ్మ దగ్గర ఊరేగింపు గ్రాండ్గా జరుగుతుంది. చిత్తూరు మొత్తం ఫెస్టివల్ మూడ్లో ఉంటుంది. డప్పుల మూత, డాన్స్ పర్ఫార్మెన్సెస్,
భక్తుల జై జై కేరింతలు, మధ్య మధ్యలో పేల్చే ఫైర్ ట్రాకర్స్తో వస్తారు, అందరూ వస్తారు. శక్తి మారియమ్మ దేవస్థానం, సరవణపురం. ఓకే, మనం ఇప్పుడు మెయిన్ బజార్ స్ట్రీట్ గంగమ్మ ఊరేగింపుకి వెళ్తున్నాం. ఈరోజు చిత్తూరు సిటీలో సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి, అందుకే హెవీ వెహికల్స్ని సిటీ లోపలికి అలో చేయరు. మెయిన్ బజార్ ఏరియా మొత్తం భక్తులతో నిండిపోతుంది. ఎక్కడ చూసిన స్టేజ్ ఈవెంట్స్, డ్యాన్సులు, డప్పులు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ గంగమ్మ తల్లి భక్తితో మునిగిపోయి జాతరని ఎంజాయ్ చేస్తారు. రాత్రి అయినా కూడా క్రౌడ్ తగ్గదు, సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్గా కంటిన్యూ అవుతాయి. ఈ ఊరేగింపులో మనకి ఎక్కువ కనిపించేవారు ఓం శక్తి మాల వేసుకున్న భక్తులు. వీళ్ళు జాతరకి కొన్ని రోజుల ముందే మాల ధరించి నియమాలు పాటిస్తూ దీక్షలో ఉంటారు. జాతర రోజు వచ్చేసరికి వీళ్ళు గంగమ్మ తల్లికి ఇచ్చిన మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళ బాడీకి శూలాలు, హుక్స్ పొడుచుకుంటారు. కొంతమంది ఆ హుక్స్కి కార్స్, ఆటోస్, ట్రక్స్, లారీస్ని కట్టుకొని లాక్కుంటూ ఊరేగింపులో పాల్గొంటారు. వాళ్ళ నమ్మకం ప్రకారం గంగమ్మ తల్లి దయ వలనే ఈ కష్టాన్ని భరించగలుగుతున్నారని నమ్ముతారు. జాతర తర్వాత నెక్స్ట్ డే చిత్తూరు గిరింపేటలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. మహాశివుడు మరియు నరసింహస్వామి ఊరేగింపు జరిగింది. That's it for the video, guys. Do like, share and subscribe.